Gender discrimination. Gender discrimination refers to the practice of granting or denying rights or privileges to a person based on their gender. ఓకే, అయితే మరి భేదాభిప్రాయాలు తేడాలు అనేటువంటివి అనమాట. సో ఎవరికైనా స్త్రీలు ఈ పని చేయకూడదు అని చెప్పి వారికి అధికారం ఇవ్వకపోవడం, పురుషులు ఏ పనైనా చేయొచ్చు అని చెప్పి వారిని ఎక్కువగా ప్రోత్సహించడం, డినయింగ్ రైట్స్. ఓకే, సో వారికి ఇవ్వబడినటువంటి హక్కులు కూడా వారిని సరిగా సంతోషంగా అనుభవించనీయకుండా చేయడం అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పురుషులకి చాలా ప్రాముఖ్యతనిస్తారు, స్త్రీలకి ఇవ్వరనమాట. డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్ సోషల్ ఈవిల్ ఇన్ అవర్ కంట్రీ. ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది స్త్రీల పురుషుల అనేటువంటి భేదంతో వారికి ఇవ్వబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క తేడా అనేటువంటిది ఎప్పటి నుంచో మన యొక్క భారత సమాజంలో ఉందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట, చాలా పెద్దదైపోయింది. అప్పటి నుంచి మనం దాన్ని పెంచి పోషిస్తూ పెద్ద అని చేసాం. ఆ యొక్క తేడాలు కలగజేసేటువంటి గుణాన్ని దాన్ని ఫాలో అవుతూనే ఉన్నాం. సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా విమెన్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ టు బి ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఎప్పుడైతే మనకి మానవ నాగరికత అనేటువంటిది భారతదేశంలో మొదలైందో అప్పటి నుంచి కూడా స్త్రీలని మనం ఎప్పుడు కూడా చాలా తక్కువ బలహీనమైనటువంటి ఘటాలుగా చూడడం అనేటువంటిది మొదలుపెట్టారు సమాజంలో. అండ్ వర్ నెవర్ గివెన్ ఏ ఛాన్స్ టు గ్రో అండ్ డెవలప్. ఎప్పుడు కూడా మీరు బలహీనంగా ఉంటారు, మీరు సున్నితంగా ఉంటారు, మీరు ఇళ్ళకే పరిమితం అవ్వండి, మీరు ఇలాగే ఉండండి, మీరు అభివృద్ధి చెందొద్దు, మీరు ఏమాత్రం కూడా ఎదగొద్దు అని చెప్పి వారికి ఎదిగే అవకాశాన్ని కూడా కల్పించలేదు ఈ యొక్క సమాజం. As time went by, women started reaching up to almost all walks of life and started filling up male-dominated jobs like the army and other defense services. ఓకే, సో సమయం గడుస్తూ ఉన్న కొద్దీ స్త్రీలు కూడా అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. పురుషులతో మేము ఏమాత్రం కూడా తగ్గిపోము, వారి కంటే మేము ఏమాత్రం కూడా తీసిపోలేము, మేము అన్ని కూడా చేయగలం అని చెప్పి వారు చేసేటువంటి ప్రతి పనిని స్త్రీలు కూడా చేయడం మొదలుపెట్టారనమాట. సో సైనికులుగా పనిచేయడం మొదలుపెట్టారు భారతదేశానికి, అట్లాగే రక్షక దళాలుగా పనిచేయడం కూడా వారు మొదలుపెట్టారనమాట. సో జెండర్ డిస్క్రిమినేషన్ అకర్స్ when sexes are treated unequally. ఎప్పుడైతే స్త్రీలని పురుషుల్ని వేరువేరుగా మనం చూస్తూ ఉంటామో అప్పుడు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది అక్కడ ప్రత్యక్షం అవుతుంది, లేదంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్ ఆర్ సెక్స్ ఈజ్ ఎ కామన్ సివిల్ రైట్స్ వయలేషన్ దట్ టేక్స్ మెనీ ఫార్మ్స్. ఓకే, సో సివిల్ రైట్స్ని మనం సరిగా వారు వినియోగించుకోకుండా చేయడం అనేటువంటిది ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనమాట. సో చాలా రకాలైనటువంటి ఆకారాల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఓకే, సో వారి యొక్క లింగాన్ని బట్టి వారిని మరి స్త్రీలు అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టడం అనమాట. సో ప్రెగ్నెన్సీ, ఓకే, సో అట్లాగే వారు ఆ యొక్క ప్రసవ సమయంలో వారు పడేటువంటి ప్రెగ్నెన్సీ, డిస్క్రిమినేషన్, ఓకే, తేడాలు. అండ్ అన్ఈక్వల్ పే ఫర్ విమెన్ హూ డూ ద సేమ్ జాబ్స్ యాజ్ మెన్. పురుషుల్లాగే వారు కూడా ఉద్యోగాలు చేసినప్పటికీ సరే పురుషులకు ఒక జీతం, స్త్రీలకు ఒక జీతం. అంటే ఇప్పుడు 8 గంటలు డ్యూటీ చేశారనుకోండి పురుషులు స్త్రీలు ఒకసారి, ఆ 8 గంటలు స్త్రీలు చేస్తారు, పురుషులు చేస్తారు. కానీ పురుషులకేమో ఎక్కువ జీతం, స్త్రీలకేమో తక్కువ జీతం. జెండర్ డిస్క్రిమినేషన్ లాస్ ఆల్సో ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్. ఇంకా ఏంటి అంటే ఈ యొక్క డిస్క్రిమినేషన్లో మనం ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఓకే, సో ఎవరైతే ద్విలింగ సంయోగ లింగం కలిగినటువంటి వారు అనమాట. సో వారికి కూడా ఎలాంటి తేడాలు జరగకుండా చూస్తారనమాట.